ఈరోజు మనం చేస్తున్నది చిట్టి ముత్యాల బిర్యానీ లేదా పులావ్. దీనికి కావలసిన పదార్థములు: వెజిటేబుల్స్, మసాలా దినుసులు. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో కావలసినంత నూనె వేసి అది కాగిన తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసి అది వేగిన తర్వాత పచ్చిమిర్చి, అది కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, అది కొద్దిగా వేగిన తర్వాత 1 మినిట్ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మధ్యలో జరిపేసి మధ్యలో ఆయిల్లో వేసేస్తే కొద్దిగా బాగా వేగుతుంది. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఫ్రెష్ వేస్తే చాలా బాగుంటుంది. కరివేపాకు, అది కొద్దిగా ఆయిల్లో వేగాలి. కొద్దిగా వేగిన తర్వాత అందులో మనకు కావలసిన రకాల కూరగాయలన్నీ వేసుకోవచ్చు. నేను క్యారెట్, బీన్స్, ఆలు అన్నీ వేసాను. మనకు కావాల్సిన షేప్లో తరుక్కొని మనకు కావాల్సినట్టుగా వేసుకోవచ్చు. ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, మా ఇంట్లో తినరు కాబట్టి మేము వేయలేదు. కొద్దిగా ఉప్పు స్ప్రింకిల్ చేసుకుంటే అది తొందరగా మగ్గుతుంది. కారం కూడా కొద్దిగా వేసాను, ఆ బిట్ ఇందులో రాలేదు. అందరు చేసిన విధంగానే మేము కూడా చేస్తున్నాం. ఇందులో కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి వేయాలి. పుదీనా ఎక్కువ వేసుకుంటే పులావ్కు చాలా బాగుంటుంది. అందులోనే టమోటా కూడా వేయాలి. టమోటా ముక్కలు చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇలా కట్ చేశాను. కొద్దిగా తోలు ఊడిపోయేంత వరకు అలా మగ్గిచ్చేసి బాగా కలపాలి. బాగా కలిపితే ఆ మసాలా అంతా ఈ కూరగాయలకు పడుతుంది. ఇంట్లోనే ధనియా పొడి, కారం వేసుకోవచ్చు. వీలైతే బిర్యానీ గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయను. మేము కొద్దిగా మసాలాలు తక్కువ తింటాం కాబట్టి మేము వేయము. ఒక అరగంట ముందు నానబెట్టుకున్న చిట్టి ముత్యాలు కడిగి పెట్టుకున్నాము. అది ఒకటి బియ్యం అయితే 2 వాటర్ వేసి కొద్దిగా తక్కువన్నా పర్లేదు, ఏం కాదు. అందులో కావాల్సినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకబెట్టి అది ఉడికేలోపు ఇక్కడ పెరుగు పచ్చడి చేసేసుకుంటున్నాం. ఒక కప్పులో పెరుగు, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్. మనకు కావలిస్తే క్యారెట్ కూడా తురుము పట్టి వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. నేను అవన్నీ వేయలేదు. లైట్గా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టేస్తే దానికి లైట్గా కొద్దిగా ఆయిల్ వేసి, కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసి తర్వాత గింజలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని కొద్దిగా వేసుకుంటే కారం పెరుగులోకి బాగా వస్తుంది. కొద్దిగా వేగిన తర్వాత అది పెరుగు పచ్చడిలో వేసేయాలి. ఇది ఉడికేలోపు అది తయారు చేసేయచ్చు మనం. ఇది వేసే లోపల అక్కడ అది ఉడుకు స్టార్ట్ అయింది. హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోకి మంటను తగ్గించుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లోకి మంట తగ్గించేసి మూత బాగా మూసేసి క్లోజ్గా దాని మీద ఏదన్నా మనం బరువుగా పెట్టుకుంటే బాగుంటుంది.
లేదన్నా ఒకే 5 నిమిషాల తర్వాత రెడీ అయిపోయింది అన్నం బిర్యానీ. మా మధ్యాహ్నం లంచ్ బిర్యానీ, రైతా.